హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సరే అసలు ఇంకా పైకి లేసుండదే ఎందుకంటే ఇంత ముందుకు తగ్గేదేలా కానీ సరే అస్సలు తగ్గేదేలా చెప్పిన మాట నిలబట్టుకున్నారు సుకుమార్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే మే 1న సాయంత్రం 5:05 ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేస్తామన్నారు. చెప్పిన మాటకి నిలబడ్డారు. తగ్గేదేలా అంటూ పుష్ప 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 అంటూ అసలు ఆ సాంగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు అస్సలు తగ్గేదేలా అన్నంత వరకు కూడా ఒక మంచి వైబ్ అయితే తీసుకొచ్చిందని చెప్పాలి. దేవి అన్న మ్యూజిక్ ఇప్పటికీ కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. యాక్చువల్లీ ఏంటంటే పుష్ప సినిమాలో వచ్చినటువంటి సాంగ్స్ విన్న తర్వాత ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా చాలా మంది ఆ పాటలకు స్టెప్పులు వేశారు. సో ఈసారి ఎటువంటి పాటతో రిలీజ్ కాబోతుంది, ఫస్ట్ పాట ఎలా ఉండబోతుంది, ఈసారి దేవిశ్రీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. బికాస్ ఆఫ్ నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి ఈసారి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ప్రెషర్ తో దేవి అన్న ఏమైనా హ్యాండ్ ఇస్తాడేమో అనేటటువంటి డౌట్ అయితే ఉంది. బట్ ఏ మాత్రం అస్సలు తగ్గేదేలా అనుకుంటే అయితే మొత్తం మీద దేవి అని కొట్టినటువంటి పుష్ప 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 సాంగ్ అయితే మాత్రం ఊర మాస్గా అయితే ఉందన్నమాట. అండ్ సాంగ్ మొత్తం కూడా ఒక స్టెప్స్ అయితే హైలైట్ అని చెప్పాలి. అండ్ ఈ సినిమాలో అంటే పుష్ప సినిమాలో క్లైమాక్స్ లో ఎట్లాగైతే ఆ బ్రాండ్ గుర్తుంటది కదా, లైక్ ఈ పాట మొత్తం కూడా ఆ అరచేతి గుర్తుని ఒక ముద్రలా చూపించారనమాట. నాణ్యాల మీద కానీ షర్ట్ల మీద కానీ అసలు హీరో ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు కూడా ఈ ముద్రే హైలైట్ అయింది. సో దీన్ని బట్టి చూస్తుంటే సుకుమారు హీరో ఒక ఎంట్రీని సెకండ్ పార్ట్ లో ఈ పాట నుంచే మొదలు పెడతాడేమో అనేటటువంటి ఆలోచనలు వచ్చాయి. ఎయిదర్ ఈ పాట ఏంటంటే హీరో ఎంట్రీకి ఉండొచ్చు, అంటే సినిమా స్టార్టింగ్ అయినా ఉండొచ్చు, లేదా ఆ పుష్పని ఆల్రెడీ మన వీడియో చూస్తున్నాం కదా, పుష్పే బతికే ఉన్నాడప్ప అనేసి లైక్ అట్లా అటువంటి ఫ్లాష్ బ్యాక్లు ఏమైనా ఈ సాంగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయేమో అని మాత్రం అనిపించింది. అండ్ ఈ సాంగ్ మధ్య మధ్యలో వచ్చేటటువంటి హీరో యొక్క డ్రెస్సింగ్ స్టైల్, వాకింగ్ స్టైల్ చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉందన్నమాట. మొత్తానికి ఆ ఏరియాని మొత్తాన్ని అంటే సిండికేట్ మెంబర్ గా విన్ అయినటువంటి మన పుష్పరాజు ఈసారి అక్కడ ఉన్నటువంటి జనాలకి మంచిని అలా చేశాడు. ఎందుకంటే సాంగ్ మధ్యలో కూడా వచ్చినటువంటి తల దించుకొని ఉంటేనే ఒక రకంగా తల ఎత్తుకుని బతకండి అనేసి లిరిక్స్ లో రాసినటువంటి చంద్రబోస్ లిరిక్స్ వేరే లెవెల్లో ఉన్నాయన్నమాట. నార్మల్ కూడా చంద్రబోస్ ఏంటంటే సొసైటీకి యూజ్ అయ్యే విధంగా సీన్ కి తగ్గట్టుగా రాస్తారు. అండ్ పుష్ప సాంగ్ ఏ మాత్రం తగ్గేదిలే అన్నట్టయితే ఉంది. సో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో చంద్రబోస్ రాసినటువంటి లిరిక్స్ తో వచ్చినటువంటి పుష్ప పుష్ప సాంగ్ అయితే మాత్రం వేరే లెవెల్లో ట్రెండింగ్ అవుతుంది. ప్రెసెంట్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విపరీతంగా మీరు గమనించే త్వరగా అయితే మొత్తం మీద వ్యూస్ అయితే పెరిగిపోతున్నాయి అనమాట నేషనల్ వైడ్ గా. సో ఈ సినిమాని సుకుమార్ చాలా గట్టిగా ప్లాన్ చేశాడు. ఆగస్టు 15న మన ముందరకైతే సినిమా రావడం పక్కా అని మళ్ళీ ప్రూవ్ చేశాడు సుకుమార్. అండ్ ఆగస్టు 15 రిలీజ్ అవబోతున్నటువంటి ఈ సినిమా మీద భారీ 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 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. త్రిపురలో నాటు నాటు సాంగ్ డైరెక్ట్ చేసినటువంటి ప్రేమ్ రక్షిత్ డాన్స్ మాస్టరే ఈ పుష్ప సాంగ్ కూడా డాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు అనమాట. అండ్ మధ్య మధ్యలో వచ్చినటువంటి స్టెప్స్ అయితే వేరే లెవెల్లో అనిపించాయి. లైక్ ఏంటంటే పుష్ప 1లో ఏ బిడ్డ ఇది నా అడ్డ సాంగ్ లో కూడా ఒక డిఫరెంట్ కొరియోగ్రఫీ ఉంటుంది అనమాట. లైక్ ఈసారి కూడా ఈ పుష్ప సాంగ్ లో కూడా ఒక డిఫరెంట్ వర్షన్ లో ఉంది. మధ్యలో ఆ ఛాయ్ అసలు కింద పడకుండా తిప్పేటటువంటి సీన్ అయితే అల్టిమేట్ ఉంది. అండ్ ఈ పాటలోనే మనకి కేశవ కనిపిస్తున్నాడు కాబట్టి సో కేశవ సిండికేట్ మెంబర్ తర్వాత కూడా అంటే సిండికేట్ మెంబర్ అయిన తర్వాత కూడా కేశవ పక్కనే ఉంటాడు అనిపిస్తుంది. యాక్చువల్లీ కేశవ క్యారెక్టర్ మీద చాలా మంది డౌట్స్ ఉన్నాయి. ఎట్లయినా సరే క్యారెక్టర్ కాస్త వెన్నుపోటు పొడిచేటటువంటి క్యారెక్టర్ అనేటటువంటి ఆలోచనలు అయితే ఉన్నారు. సో చూడాలి. మొత్తం మీద రిలీజ్ అయినటువంటి పుష్ప పుష్ప సాంగ్ అయితే మాత్రం జనాల్లో ఒక ఊపు ఊపేస్తుందని చెప్పాలి. అండ్ ఇంకొద్ది రోజులు ఆగితే దీని ఒక వైబ్ ఇంకా బాగా ఎక్కువ పెరుగుతుంది. సో మొత్తానికి సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి పుష్ప ది రూల్ ఆగస్టు 15 రిలీజ్ కాబోతోంది. అండ్ ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా అండ్ ఒక స్పెషల్ సాంగ్ లో జాన్వీ కపూర్ ఉన్నారు అనేటటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. సో మరికొన్ని అప్డేట్స్ కోసం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో పుష్ప 2 మీద ఈ సాంగ్ మీద మీకున్న ఒపీనియన్ ఏంటి, చూసాక మీ ఫీలింగ్స్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.